కళ్ళజోడు పెట్టుకొని మాస్క్ పెట్టుకొని డ్రెస్లు వేసుకొని తిరుగుతున్నా కదా, అంటే మీ గురించి అంటే మీ నుంచి తప్పించుకోవడానికి అట్లా చేస్తున్నారా లేదంటే తప్పించుకోవడానికో అది ఇంకో వేషము కొత్త వేషం మేము ఎవరికి తెలియదు కదా, మేబీ అలాగ డ్యామేజ్ అయిపోయాడు కాబట్టి ఇలాగ కొత్త రూపం అంతే. సాధారణంగా అతను అఘోరి కాబట్టి అతనికి అంటే ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ వల్ల అతనికి ఏం నష్టం లేదు, కానీ మీకు చాలా తను అఘోరి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడకుండా ఇప్పుడు కాలభైరవ అష్టకం పాడి వినిపించమని చెప్పండి అంతే కదా, ఏదైనా అమ్మవారిది మంత్రం చెప్పమని చెప్పండి, వందే మాత్రం పాడమని చెప్పండి, అంతెందుకు పర్ఫెక్ట్గా వందే మాత్రం పాడమని చెప్పండి. నేనైతే ఇది ఛాలెంజ్ చేస్తాను. అంటే అతనికి ఏమీ రాదు, అఘోరా కాదని చెప్తున్నారా మీరు? అవును, అఘోరా కాదని చెప్తున్నాను. నేనున్నప్పుడు కూడా కార్ డ్రైవింగ్ చేయడము, తినడము, సిగరెట్ తాగడము, అంతేగాని ఎలాంటి సాధన లేదు నా దగ్గర ఉన్నప్పుడు కూడా. ఏం చేయలే నార్మల్ గా. ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసేవాళ్ళని చెప్పారు కదా, ఏం పూజలు చేసేవాడు? మా ఇంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి అండి ఏం జరిగింది, వచ్చిన 2 days కి ఆఫ్టర్ 2 days ఒక అరగంట నేను సాధన చేసుకుంటా అన్నారు. వెళ్ళాడు రూమ్లోకి, అంటే మా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి అన్నమాట. వెళ్ళాడు, సాధన చేసుకుంటున్నాడు, చూశాను, అంటే చూస్తూ ఉంటాం కదా అయిపోయిందా లేదా అని చెప్పని. సాధన చేసుకుంటున్నాడు, అలా కళ్ళు మూసుకుని ఇలా కూర్చుని ఒక 20 minutes ఉన్నాడు అంతే. తర్వాత బయటకు వచ్చేసా అనమాట. అంటే ఒంటి కాలు మీద నేను మంచు కొండలు 6 గంటలు నుంచోగలను, ఐస్ మీద ఇలా సాధన చేయగలను అనేవాడు. ఒక 20 నిమిషాలు కుదురుగా కూర్చోలేకపోయాడు, అదేం సాధన అని నేను అంటాను. అంటే ఇప్పుడు అంటే మీరు అప్పట్లో ఇవన్నీ మాట్లాడలేదు కదా అని అనొచ్చు, కానీ అప్పుడు నాకంత ఇది లేదు కదా, తెలివి అంత ట్రాన్స్ లోకి వెళ్ళిపోయాను, తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చాను కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది.